యాదిగాడికి ఎల్లమ్మ గుండె నొప్పి గురించి తెలుసు. అందుకే వాడు నేను పిలవగానే పెద్దమ్మకి ఏమైంది అని అనుకుంటూ గబగబా ఆటో తీసుకుని వచ్చాడు. వచ్చి రాగానే కళ్ళు తెరవని మీ నాయనమ్మని ఆటోలో ఎక్కించుకొని తీసుకొని పోయినాము. అలా చాలాసేపు డాక్టరు అదేంటో పరీక్షలు చేసి ఎల్లమ్మకు ఒంటి నిండా రబ్బర్ లాంటిది పెట్టి ఏదో మిషన్లతో చాలాసేపు తంటాలు పడి పేపర్లను ఓ గంట సేపు చూసి ఇంకా చెప్పలేక ఆగిపోయింది. ఎందుకంటే ఎల్లమ్మ తన నెత్తిపైన తన చెయ్యి వేసుకుని ఒట్టు చేయించుకున్నది గుర్తుకు వచ్చింది రత్తమ్మకు. ఇంక ఏమైందో నేను చెప్పలేను. మీ నాయనమ్మ ఒట్టు వేయించుకున్నది. ఇప్పటికే ఆమె ప్రాణం బాగాలేదు. ఇప్పుడు ఒట్టు వేయించుకున్నా కాదని నీకు చెప్తే తన ప్రాణాలకు ప్రమాదం జరిగితే అది నా వల్లనే అని అనుకుంటాను లక్ష్మి అని అన్నది రత్తమ్మ. ఇంకా ఎంత అడిగినా అమ్మమ్మ నాకు నాయనమ్మకు ఏమైందో చెప్పదు. అవును, యాది చిన్నాన ఉన్నాడు కదా, ఆయన్ని అడుగుతాను, ఆయనకు కూడా అన్ని విషయాలు తెలిసి ఉంటాయి అని. సరే అమ్మమ్మ, నువ్వు నాకు ఈ విషయం చెప్పావని నాయనమ్మకు చెప్పకు అని కూరగాయల సంచి పట్టుకొని ఆటో స్టాండ్ దగ్గరికి బయలుదేరింది లక్ష్మి. ఊరికి నడి మధ్యలో ఉన్న బొడ్రాయి దగ్గర కూరగాయలు పెడతారు. ఆటో స్టాండ్ కూడా అక్కడే ఉంటుంది. ఊర్లో వయసైపోయిన వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడం కూడా అక్కడే చేస్తారు. గోలగోలగా ఉంటుంది పొద్దున సాయంత్రం సమయాల్లో. అక్కడ సాయంత్రం సమయంలో లక్ష్మి అక్కడికి వెళ్తుంది కూరగాయలు కొనుక్కోవడానికి. అయినా ఇంట్లోకి ఏమైనా సామాన్లు తేవాలన్నా కూడా దుకాణంలో ఖాతా ఉంది. వాళ్ళకి ఏదైనా అవసరం పడగానే వెంటనే వెళ్లి తెచ్చుకునేలాగా ఎప్పటికీ చేతుల్లో పైసలు ఉండవు కదా అని. అందుకే ఎల్లమ్మ లక్ష్మి బయటకు పోతా అంటే ఇంట్లోకి మన సామాన్లు కూరగాయలు తేవడానికి పోయిందేమో అని అనుకుంది. కాని తన గురించి ఆరా తీయడానికి పోతుంది అని అనుకోలేదు. లక్ష్మి యాదయ్య ఆటో కోసం చూసింది. అక్కడ యాదయ్య ఆటో కనిపించలేదు. 4-5 ఆటోలు ఉన్నాయి కానీ అందులో యాదయ్య ఆటో లేదు. అక్కడ ఇంకో ఆటో అతను కూర్చొని ఉన్నాడు. అందులో 5-6 కూర్చొని ఉన్నారు. ఇంకా మంది కాలేదు కాబట్టి ఆటో బయటకు పోలేదు. ఆయన దగ్గరికి పోయి, మామయ్య, యాదయ్య చిన్నాయన ఆటో లేదు, ఈ రోజు స్టాండ్ లో పెట్టలేదా అని అడిగింది. ఎందుకు పెట్టడు? ఆ యాదిగాడు అందరికంటే ముందే చీకట్లోనే వచ్చి లైన్కు పెడతాడు. వాని ఆటో గంట క్రితమే పక్క ఊరికి పోయింది అని అన్నాడు. పక్క ఊరికి పోయింది అంటే వాళ్ళని దించిన తర్వాత ఆటో నిండుగా నిండితేనే వస్తారు. కాబట్టి అంతలోపు కూరగాయలు మిగిలిన సామాన్లు అన్నా తీసుకుందాము అని మొదట కిరాణా సామాన్ తీసుకుంది. తీసుకొని ఖాతా బుక్ మీద రాయించుకొని కూరగాయల దగ్గరికి వచ్చింది. అప్పటికే అరగంట దాటిపోయింది తను ఇంట్లో నుండి బయటికి వచ్చి. ఇప్పటికైనా యాది చిన్నాయన ఆటో వచ్చిందా అని ఒకసారి ఆటో స్టాండ్కి వచ్చి చూసింది లక్ష్మి. ఇంకా రాలేదు. దాంతో ఆటో స్టాండ్ పక్కనే కూరగాయలు అమ్ముతారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఓ 2-3 రకాల కూరగాయలు తీసుకొని డబ్బులు ఇచ్చింది. తాను డబ్బులు ఇచ్చి సామాన్లన్నీ తీసుకొని అక్కడ బొడ్రాయి దగ్గర గద్దెపైన కూర్చుంది లక్ష్మి. ఒక 15 నిమిషాల తర్వాత ఆటో సౌండ్ వినిపిస్తే ఆశగా అటు చూసింది. అది యాది ఆటో కాదు. ఉసూరుమంటూ మళ్ళీ అలాగే కూర్చుంది లక్ష్మి. ఈ రోజు ఎట్లా అయినా విషయం తెలుసుకొని పోవాలి అన్న పట్టుదలతోనే వచ్చింది లక్ష్మి. మరో 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో ఆటో వచ్చింది. దానిపైన ఆశ లేదు. అది అవునో కాదో అనుకుంటూ కనీసం తల తిప్పి కూడా చూడలేదు. ఆటోలో మనుషులు అందరూ దిగి వాళ్ళు ఆటో అతనికి డబ్బులు ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత ఆటో లైన్కు పెట్టుకొని ఆటో నెమ్మలంగా దిగి బయటకు వచ్చి ఆటో వాళ్లతో మీటింగ్ పెట్టడానికి వెళ్దామని చూశాడు. అక్కడ లక్ష్మి 2 సంచులు పట్టుకొని కూర్చొని ఉంది. లక్ష్మిని చూసిన యాది లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మా లక్ష్మి, ఎల్లమ్మ పెద్దమ్మకు ఎట్లా ఉంది? మళ్ళీ ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోయిందా అని అన్నాడు. చిన్నాయనా, నాకు ఒక మాట చెప్పవా? నాయనమ్మని నిన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు కదా, డాక్టర్ ఏం చెప్పిండో రత్తమ్మమ్మ అని అడిగితే నాకు చెప్పలేదు. నాయనమ్మ ఒట్టేయించుకుందంట. ఇప్పుడు నువ్వే ఆ విషయం చెప్పాలి అని అన్నది లక్ష్మి. పెద్దమ్మ పరిస్థితి అస్సలు బాగోలేదని డాక్టర్ చెప్పిండు. వెంటనే ఆపరేషన్ చేయించమన్నారు.
ఇంతకు ముందులు మంచిగానే వాడినా కొన్ని రోజుల నుంచి పెద్దమ్మ మందులు సరిగ్గా వాడటం లేదట. అందుకే ఇప్పుడు ఇంత తొందరగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అదే మందులు సరిగ్గా వాడితే ఇంకా 2 ఏళ్ల వరకు ఆపరేషన్ చేయించడానికి టైం ఉండేదట. పెద్దమ్మ నెల రోజుల నుంచి మందులు సరిగ్గా వేసుకోలేదట. డాక్టర్ గట్టిగా అడిగితే గాని చెప్పలేదు ఎల్లమ్మ పెద్దమ్మ. ఇప్పుడు 2 నెలల్లో ఆపరేషన్ చేపిస్తేనే తాను బ్రతికి ఉంటుందట. ఆపరేషన్ చేపించకపోతే 6 నెలల వరకు తన ఆయుర్దాయం అని చెప్పారు డాక్టర్. 2 నెలల తర్వాత ఆపరేషన్ చేపించినా చేపించకపోయినా కూడా 6 నెలల వరకు తన బ్రతుకు కొనసాగిస్తుందట అని అన్నాడు తన మాటలు ముగిస్తూ యాది. ఈ విషయం నువ్వైనా చెప్పినందుకు ధన్యవాదాలు చిన్నాయనా. నాయనమ్మ నాకు ఈ విషయమే తెలియకుండా దాచిపెడుతుంది. తన ముఖం చూస్తేనే అర్థమైంది ఏదో అయ్యింది అన్నట్లుగా. అమ్మమ్మను అడిగితే ఆమె చెప్పట్లేదు. నీతో కూడా ఒట్టు వేయించుకోకుండా మంచి పని చేసింది నాయనమ్మ అని కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుండి 2 సంచులను 2 చేతులతో పట్టుకొని ఇంటి బాట పట్టింది లక్ష్మి. 4 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి, నిన్న ఇక్కడి నుంచి హాస్పిటల్కి పోయి రావడానికి దారి ఖర్చులు నాయనమ్మ ఇచ్చిందా లేక అమ్మమ్మ ఇచ్చిందా అని అడిగింది లక్ష్మి. లక్ష్మి తలపైన చెయ్యి వేసి, యాది చిన్నపిల్లవైనా నీకు అన్ని భలే గుర్తుంటాయిరా అని నా ఆటో ఖర్చులు నిన్ననే రత్తమ్మత్త ఇచ్చింది. హాస్పిటల్ ఖర్చులు కూడా రత్తమ్మత్తనే ఇచ్చింది. మందులు కూడా రత్తమ్మత్త ఇచ్చిన పైసల నుండి తెచ్చి ఇచ్చాను. ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అని వెళ్లిపోయాడు యాది. రత్తమ్మమ్మ లేకపోయి ఉంటే నాయనమ్మ నిన్ననే మమ్మల్ని వదిలేసి పోయేది అనుకోగానే భయమేసింది లక్ష్మికి. కూరగాయలు సామాన్లు తీసుకుని వచ్చి ఇంటి ముందు అరుగు మీద వేసి అట్లానే కూర్చుంది. ఏదో పని మీద బయటకు వచ్చిన కవితకు దిగులుగా కూర్చుని లక్ష్మి కనిపించగానే, అక్కా ఏమైంది అట్లా కూర్చున్నావు అని అడిగింది. ఏమీ లేదు కవిత, ఈ సంచిలో కిరాణా సామాను, ఈ సంచిలో కూరగాయలు ఉన్నాయి, ఇంట్లోకి తీసుకుని వెళ్ళు. ఈరోజు నువ్వు కూర వండు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని అంది కళ్ళనీళ్లు వస్తుంటే ఆపుకుంటూ. కవితకు లక్ష్మి ముఖం చూడగానే చాలా బాధలో ఉన్నట్లుగా కనబడుతుంది. అది ఎందుకోసమో అర్థం కాలేదు. నాయనమ్మ గురించి ఏమన్నా బాధపడుతుందా అని అనుకుని, నాయనమ్మకు ఏమైనా అయ్యిందా అందుకే అక్క మొహం అట్లా దిగులుతో ఏదో పోగొట్టుకున్న దానిలా కూర్చుందా? నాయనమ్మ మేము వచ్చిన దగ్గర నుంచి చాలా అలసటగా కనబడుతుంది. మాకోసమే ముఖం పైన నవ్వు పులుముకున్నట్లుగా ఉంది. బాధను లోపల అదివి పెట్టుతున్నట్లుగా కనబడుతుంది. వాళ్ల గురించి ఆలోచిస్తూ కూరగాయలు కోసి వండింది. అంతకుముందే అక్క బయటకు వెళ్లి ఇప్పుడే అన్నం వండమని చెప్పి వెళ్ళింది కాబట్టి అప్పటికే అన్నమయ్యింది. కూర కాగానే చెల్లిళ్ళు తమ్ముణ్ణి పిలిచి అన్నం పెట్టింది కవిత. నాయనమ్మకు ఒక కంచంలో పెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్లి ఇచ్చింది. నాయనమ్మ వేడి తగ్గక ముందు తిను, మందులు వేసుకోవాలి అని చెప్పి చెంబు నిండా మంచినీళ్లు పక్కన పెట్టింది. నాయనమ్మ ఏమన్నా కావాలంటే నన్ను పిలువు అని లోపలికి వెళ్ళింది. చెల్లిళ్ళకి తమ్ముళ్ళకి అన్నం పెట్టుకోవడం రాక అన్నం కూర కింద పడేస్తారేమో అని. ఆలూగడ్డ వండింది కవిత. నాకు పెద్ద గడ్డలు కావాలని గణేష్ గొడవ చేస్తూనే ఉన్నాడు. కవిత వెళ్లేసరికి వానికి ఓ 2 పెద్ద పెద్ద ఆలుగడ్డలు వేసి మిగతాది చెల్లెళ్లకు వేసింది. అక్క నీకు లక్ష్మక్కకు కూర వద్దా? మాకే వేస్తున్నావు మొత్తం, నాకు చాలు అని సరిత అంది. పర్వాలేదులే, ఇంకోసారి మొత్తం గడ్డల కూర వండుకుందాం అని నవ్వుతూ గణేష్తో అని, మీరు తినండి, మీకు సరిపోయాకే నేను అక్క తింటాము అని చెప్పింది. మనసులో మాత్రం ఏంటో మన పేద బ్రతుకులకు అన్నీ లెక్కలు వేసుకుని తినాల్సి వస్తుంది అని అనుకుంది బాధతో కవిత. నిజమే కదా, ఉన్నవాడు తిన్నంత తిని మిగతాది చెత్త కుప్పలో డ్రైనేజీలో పారేసుకుంటారు. లేనివాడు కారం ముద్దనే పరమాన్నంలాగా కళ్ళకద్దుకొని తింటాడు. నాయనమ్మకు అన్నం పెట్టి చూసిన లక్ష్మి ఎల్లమ్మ తినేదాకా కూర్చుంది. తిన్న వెంటనే మందులు వేసుకున్న 10 నిమిషాల తర్వాత కాస్త ముఖంలో బాధపోయినట్లుగా కనబడ్డది. చెల్లెలు కవిత తనకు కవితకు అన్నం కంచాల్లో పెట్టుకొని, అక్క ఇంట్లోకి రా అన్నం తిందాం అని పిలిచింది. గంగాళం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్లి
చాపపై కూర్చొని అన్నం తింది. లక్ష్మి తినక అడ్డం పడితే ఇక ఇంట్లో వాళ్ళని చూసుకునే వాళ్లే లేరు. కాబట్టి ఎంత బాధ ఉన్నా కూడా అన్నం తినడం మరవదు. కారమైనా పచ్చడైనా వేసుకొని కడుపు నిండా తింటది. చెల్లెళ్ళు తమ్ముళ్ళని చూసుకోవడానికి తను బ్రతికి ఉండాలి కదా అని. చెల్లెళ్ళు తమ్ముడు అందరూ చాప వేసుకొని దానిపైన గొంతపరుచుకొని పడుకున్నారు. ఇప్పుడు నాయనమ్మ నేను కవిత మాత్రమే మేల్కొని ఉన్నాము. నా తినడం అయిపోయింది. తర్వాత నెమ్మదిగా మా నాయనమ్మతో మాట్లాడదాము అనుకున్నాను. నాయనమ్మ, ఇంకా దాచి నువ్వు చనిపోదాము అనుకుంటున్నావా నాయనమ్మా? మా నాయనమ్మ ఈసారి ఆందోళనతో నా ముఖం చూసింది. ఏం చేద్దాం అనుకున్నావు నాయనమ్మా? ఇంకా 2 నెలల్లో ఆపరేషన్ ఎట్లాగూ చేయించలేను కాబట్టి నువ్వు చచ్చిపోయి మమ్మల్ని అనాథలు చేద్దాం అనుకుంటున్నావా? ఆపరేషన్ విషయం అందుకే చెప్పకుండా దాచిపెట్టినావా? సాయంత్రం నుంచి ఆపుకున్న దుఃఖాన్ని బయట పెడుతూ కవిత పరుగున వచ్చి నన్ను ఆపుతుంది. అక్క ఏడవకు అని. అమ్మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టినా మేము బ్రతకగలిగాము. నువ్వు లేకపోతే మేము అస్సలు బ్రతకలేము నాయనమ్మా. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. మన పొలాన్ని, చెలుకను ఎవరికైనా అమ్మేసి నీకు ఆపరేషన్ చేపిద్దాము అనుకుంటున్నాను. ఆ విషయం రేపు బొడ్రాయి దగ్గర పెద్ద మనుషులు కూర్చుంటారు కదా, వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడదాం అనుకుంటున్నాను. నువ్వు వద్దన్నా అస్సలు నీ మాట వినను ఈ విషయంలో అని కోపంతో వెళ్లిపోయింది పడుకోవడానికి. కవిత కూడా నాయనమ్మ మంచంలో పక్క దులిపి సర్ది మళ్లీ వేసి పడుకోబెట్టింది. ఎల్లమ్మ కూడా మందుల ప్రభావంతో తొందరగానే పడుకుంది. కవిత లక్ష్మి దగ్గరికి వచ్చి, అక్క ఏమైంది నాయనమ్మకు అని అనగానే, కవిత రేపొద్దున్న నీకు చెప్తాను, ఇప్పుడు ప్రశాంతంగా పడుకో అని కళ్ళు మూసుకుంది. లక్ష్మి కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు. నాయనమ్మ ఇంత పని చేస్తుంది అని అనుకోలేదు. ఈ విషయం తనకు తెలియకపోయి ఉంటే నాయనమ్మ ప్రాణాలు పోయిన తర్వాత విషయం తెలిసేది. అప్పుడు తెలిసి కూడా ఏం లాభం ఉండేది కాదు అని రాత్రంతా ఏడుస్తూ బాధపడుతూ ఎప్పుడుకో నిద్ర పట్టింది. లక్ష్మి నిద్ర లేచే వరకు ఎల్లమ్మ లేచింది. కవిత అప్పటికే వాకిలి ఊడ్చి అలుకు చల్లి ముగ్గు పెట్టి వచ్చింది. ఇంటెనక పొయ్యికి ఎర్రమన్నుతో అలికి ముగ్గు పెట్టిన తర్వాత పొయ్యంటిచ్చి పాలు పెట్టింది. ఇంట్లో అందరూ పాలు తాగుతారు. నాయనమ్మ కూడా పాలే తాగుతుంది. ఆమె ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో అందరూ చిన్నపిల్లలే కాబట్టి పాలు తాగుతారు. పాలు పొయ్యి మీద పెట్టి బియ్యంలో మెరిగలు, మట్టి పెట్టెలు ఏరేసి బియ్యం చెరిగి కడిగి పెట్టింది పొయ్యి మీద. ఎసరు పెట్టేసరికి లక్ష్మి లేచింది. లక్ష్మి లేచి కోపంతో, పనంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను లేవకపోతే నన్ను నిద్ర లేపవచ్చు కదా అని కోప్పట్టది కవితను. నీ గురించి నాకు తెలియదా అక్క? నువ్వు రాత్రంతా ఏడుస్తూ నిద్రపోలేదు. ఇప్పుడు నిద్ర లేపటం అవసరం అని అనిపించలేదు నాకు. అయినా రోజంతా నువ్వే పని చేస్తావు. మాకు చిన్న చిన్న పనులు చెప్పి చేయిస్తావు. ఒక్కరోజు కాస్త ఎక్కువ పని చేస్తే నా చేతులేమీ అరిగిపోవు. అది సరేగాని అక్క, తొందరగా ముఖం కడుక్కొనిరా, పాలు తాగుదువు అని చెప్పింది కవిత. అని చెప్పి మళ్లీ ఇంటి వెనక్కు పోయింది. అప్పటికి ఎసరు మరిగితే భయమేసి ఏం కూరగాయలు వండాలో ఆలోచిస్తుంది. అప్పటికే 7 అయింది. ఇంకా చెల్లెళ్ళు తమ్ముడు నిద్రలేవలేదు. ఎల్లమ్మ లేచి మొహం కడుక్కుని వచ్చి పొయ్యి దగ్గర కూర్చుంది. ఎల్లమ్మ రాగానే గ్లాస్ నిండా పాలు పోసి చేతికిచ్చింది కవిత. ఎల్లమ్మ పాలు తాగుతూ ఆలోచిస్తూ కూర్చుంది. ఎల్లమ్మ లక్ష్మితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? పొలం, చెలుక అమ్మకూడదు. ఎలా ఒప్పించాలి లక్ష్మిని? ఒప్పించాలంటే మామూలు విషయం కాదు. నా ఆపరేషన్ కోసం పొలం, చెలుక అమ్మితే నా పిల్లలకి ఏం లేకుండా పోతుంది. ఆపరేషన్ కోసం పూల అమ్ముతున్నాము అని బయట తెలిస్తే ఆగమాగంలో అమ్మితే అడ్డికి పావుసేరు లెక్కన కొనుక్కుంటారు. కొనుక్కున్నవాడికి లాభం తప్ప అమ్ముకున్నవాడికి అన్యాయం జరుగుతుంది. అందుకే ఈ విషయాన్ని లక్ష్మి ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే ఎప్పుడో పోయే ప్రాణాన్ని ఇప్పుడే తీసుకుంటాను అని బెదిరిస్తాను అని పక్కా నిర్ణయం తీసుకుంది ఎల్లమ్మ. లక్ష్మి ముఖం కడుక్కొని వచ్చేటప్పటికి చెల్లెళ్ళు తమ్ముణ్ణి లేపింది కవిత. చెల్లెళ్ళిద్దరూ లేచారు. అక్క, కొద్దిసేపు పడుకుంటాను అని మారం చేస్తున్నాడు బుడ్డోడు. రే గన్నుగా, లేనాన్నా,
అని తన బూరెల్లాంటి బుగ్గలు లాగుతుంది. మరి లక్ష్మి ఎల్లమ్మకు ఆపరేషన్ చేయించడానికి పొలం అమ్ముతుందా, దానికి ఎల్లమ్మ ఒప్పుకుంటుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.